Hi friends, welcome to Technology Telugu. Friends, Hong Kong based company Infinix నుంచి మరో కొత్త ఫోన్ లాంచ్ అయింది. అదే Infinix Hot 6 Pro. సో Infinix Hot S3 తో సక్సెస్ ని రుచి చూసిన Infinix నుంచి ఈ Infinix Hot 6 Pro లాంచ్ అయింది. సో ఈ Infinix Hot 6 Pro ని చాలా మంది Redmi 5A కి కాంపిటీటర్ అనుకుంటున్నారు, కొంతమంది Redmi 5 కి కాంపిటీటర్ అనుకుంటున్నారు, కొంతమంది Real Me కి కాంపిటీటర్ అనుకుంటున్నారు. సో ఈ Infinix Hot 6 Pro ప్రైస్ 8000. సో ఈ 8000 బడ్జెట్లో ఇన్ఫినిక్స్ 6 ప్రోలో మనకి లభించేది ఏంటి? సో 8000 బడ్జెట్లో మనం ఇన్ఫినిక్స్ 6 ప్రోని కొనడం కరెక్టేనా? సో దీనికి బదులుగా మనం రెడ్మీ 5 తీసుకోవచ్చా, రియల్మీ 1 తీసుకోవచ్చా? సో రెడ్మీ 5A కంటే ఇది ఎంతవరకు బెటర్ అని దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే రోజు ఇలాంటి టెక్ వీడియోస్ మన ఛానల్లో మీకోసం నేను తీసుకొస్తాను. అలాగే ఈ వీడియో కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇన్ఫినిక్స్ హాట్ 6 Pro దీని యొక్క ప్రైస్ 7999. సో ముందుగా స్పెసిఫికేషన్స్ చెప్తాను, తర్వాత దీన్ని వేరే మొబైల్స్తో కంపేర్ చేసి ఇంతవరకు కొనడం కరెక్ట్ అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. 7999 రూపాయలకి ఈ ఇన్ఫినిక్స్ హాట్ 6 ప్రోలో మనకు లభించేది 6-inch HD+ డిస్ప్లే. ఇది 18:9 రేషియోలో లభిస్తుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 425 లభిస్తుంది. సో స్నాప్డ్రాగన్ 425 మనకి ఎక్కడో విన్నట్టుంది కదా, రెడ్మీ 5Aలో 10RDలో మనం చూసాం. సో ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.4 GHz క్లాక్ చేయబడి ఉంటుంది. అడ్రినో 398 GPU లభిస్తుంది. ఇది లో ఎండ్ ప్రాసెసర్. సో హై ఎండ్ గేమ్స్ ఆడటానికి, గేమింగ్కి మీకు ఈ ప్రాసెసర్ అయితే పనికిరాదు. అలాంటి ప్రాసెసర్ మనకి ఇన్ఫినిక్స్ హాట్ 6 ప్రోలో లభిస్తుంది. కెమెరా విషయానికి వస్తే ఇందులో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ లభిస్తుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f2.0 అపర్చూర్తో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా మనకి బ్యాక్ సైడ్ లభిస్తుంది. సో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సింగ్ కెమెరా మనకి డెప్త్ని రికగ్నైజ్ చేయడానికి అంతగానైతే పనికిరాదు. సో అలాంటి కెమెరా సెటప్ మనకి బ్యాక్ సైడ్ లభిస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మనకి 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. డెడికేటెడ్ స్లాట్ వస్తుంది, అంటే 2 సిమ్ముల్ని మనం మెమరీ కార్డ్ని 3 ఒకేసారి యూజ్ చేయొచ్చు. అలాగే ఇది ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. XOS అని ఇన్ఫినిక్స్ కస్టమ్ UIతో వస్తుంది. ఇందులో బ్యాటరీ విషయానికి వస్తే 4000 mAh బ్యాటరీతో వస్తుంది. సో దీని యొక్క ప్రైస్ 8000. ఇవి దీని యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్. సో వీటిని మనం రిమైనింగ్ ఫోన్స్తో కంపేర్ చేద్దాం. ముందుగా దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే ఇందులో స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ వస్తుంది. సో స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్తో మనకి 10RD వస్తుంది. 6000లో 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్తో. అలాగే మనకి రెడ్మీ 5A వస్తుంది 7000కి 3GB ర్యామ్, 32GB వేరియంట్తో. సో 3GB వేరియంట్ కాబట్టి 3GB వేరియంట్ యొక్క ప్రైసే చెప్తున్నాను. సో 6000కి 10RD, 7000కి రెడ్మీ 5A వస్తుంది. సో ఇన్ఫినిక్స్ హాట్ 6 ప్రోలో మనకి అడిషనల్గా వచ్చేది ఏంటంటే డిస్ప్లే. సో 6-inch డిస్ప్లే 18:9 రేషియోలో వస్తుంది. సో 8000. 10RDకి దీనికి 2000 డిఫరెన్స్ ఉంది. రెడ్మీ 5A 3GB వేరియంట్కి దీనికి 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. సో 1000 రూపీస్ డిఫరెన్స్. కాకపోతే ఇందులో మనకు వచ్చేది జస్ట్ 6-inch 18:9 డిస్ప్లే. దీన్ని చాలామంది రెడ్మీ 5తో కూడా కంపేర్ చేస్తున్నారు. రెడ్మీ 5తో దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. పర్ఫార్మెన్స్ విషయంలో 100% రెడ్మీ 5 చాలా బెటర్ ఫోన్. స్నాప్డ్రాగన్ 450 వస్తుంది మనకి. ఇది ఆక్టా కోర్ ప్రాసెసర్, 1.8 GHz క్లాక్ చేయబడి ఉంది. మళ్ళీ ఇది 14 nm ఆర్కిటెక్చర్ పై బిల్డ్ అయి ఉంది. ఇది రెడ్మీ 5లో ఉన్న స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్. అదే మన ఇన్ఫినిక్స్ హాట్ 6 ప్రోలో ఉన్న స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ 28 nm ఆర్కిటెక్చర్ పై బిల్డ్ అయి ఉంది. సో బ్యాటరీ విషయంలో అది చాలా పూర్ స్నాప్డ్రాగన్ 450తో కంపేర్ చేస్తే. స్నాప్డ్రాగన్ 425కి స్నాప్డ్రాగన్ 450కి నెంబర్ విషయంలో తక్కువ డిఫరెన్స్ ఉంది, కానీ పర్ఫార్మెన్స్ విషయంలో, గేమింగ్ విషయంలో చాలా ఎక్కువ డిఫరెన్స్ ఉంది. స్నాప్డ్రాగన్ 450 అడ్రినో 506 GPUతో వస్తుంది. గేమింగ్ విషయంలో చాలా బెటర్ స్నాప్డ్రాగన్ 425తో కంపేర్ చేస్తే. సో స్నాప్డ్రాగన్ 425తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 450 చాలా బెటర్ ప్రాసెసర్. డైలీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ, హై ఎండ్ గేమింగ్ విషయంలో కానీ 425, 450తో కాంపిటీషన్కే రాదు. రెడ్మీ 5లో కూడా మనకి ఆల్మోస్ట్ 6-inch డిస్ప్లే లభిస్తుంది. ఇందులో 3GB ర్యామ్, 32GB వేరియంట్ యొక్క ప్రైస్ ప్రజెంట్ 9500 ఉంది.
1500 ఎక్కువ. 2GB ర్యామ్ 16GB వేరియంట్ యొక్క ప్రైస్ 8500 ఉంది. ఏ రకంగా చూసినా మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ర్యామ్ తక్కువ అయినప్పటికీ పర్ఫార్మెన్స్ విషయంలో ఇన్ఫినిక్స్ హాట్ 6 Pro కంటే కూడా Redmi 5 చాలా బెటర్గా ఉంటుంది. సో 8000 ప్రైస్ బడ్జెట్కి వచ్చాం కాబట్టి మనం సో ఇవన్నింటిని పక్కన పెట్టని ఇంకొక 1000 ఇంక్రీజ్ చేసుకొని మీరు రియల్మీ 1 తీసుకోగలిగితే సో మీరు పెట్టిన 8000కి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే మీరు ఆ 1000 పెంచుకోలేరో ఈ 8000కి ఇన్ఫినిక్స్ హాట్ 6 Pro అంత న్యాయం ఏం చెయ్యదు. జస్ట్ 6" డిస్ప్లే మాత్రమే మీ ప్రయారిటీ అయితే డిస్ప్లే హెచ్డి ప్లస్ అయినా పర్వాలేదు అనుకుంటేనే ఇన్ఫినిక్స్ హాట్ 6 Proని ప్రిఫర్ చేయొచ్చు. లేదంటే మీరు 1000 తగ్గించుకొని Redmi 5 తీసుకోవచ్చు, 2000 తగ్గించుకొని 10R తీసుకోవచ్చు. సో చాలా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి. మినిమం వాళ్ళు స్నాప్డ్రాగన్ 450 అయినా ఇచ్చి ఉంటే ఇన్ఫినిక్స్ హాట్ 6 Pro బెటర్ ఫోన్ అయ్యి ఉండేది. కానీ స్నాప్డ్రాగన్ 425తో 8000లో లాంచ్ చేశారు. సో మీరు 8000తో ఇన్ఫినిక్స్ హాట్ 6 Pro తీసుకుంటే 8000 లాస్ అయిన వాళ్ళు అవుతారు. ఒక 1000 పెంచుకొని రియల్మీ 1 తీసుకుంటే మీరు మినిమం ఒక 2 years రియల్మీ 1ని యూజ్ చేయగలరు. మనకి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ చాలా బెస్ట్ కెమెరా ఇన్ఫినిక్స్ హాట్ 6 Proతో కంపేర్ చేస్తే. సో మనం చూసాం, నేను పర్సనల్గా రియల్మీ 1 యూజ్ చేశాను. అండ్ బెటర్ బ్యాటరీ లభిస్తుంది అండ్ బెటర్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది. సో మనకి ఇన్ఫినిక్స్ హాట్ 6 Pro చూడడానికి చాలా చీప్గా ఉంటుంది. అండ్ మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్ మనకి రియల్మీ 1లో లభిస్తుంది 1000 ఎక్కువ పెట్టుకోగలిగితే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ మరోసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. I'm coming home.